మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి 16వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెట్టబట్టి, నాయకులు కోటు శ్రీనివాస్, అనుమల్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఈ మధ్యలో అయ్య గారు నమస్కారం. లక్ష్మి నమస్తే. ఏడి గోపాల్ చేతి గుర్తం రండి మీరు రండి. నేడు 16వ వార్డులో మేడం చైర్మన్ గారు, అలాగే వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెట్టబట్టి మాజీ చైర్మన్ గారు ఈనాడు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన వాగ్దానాలన్నీ మట్టిగడిచి ఇవాళ మళ్ళీ 9 మాసాల ముందే ఎన్నికలకు పోయింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి, తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఈ 16వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరూ కూడా ఈ జగిత్యాల పట్టణంలో ఈ నియోజకవర్గం లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుపై ఓటేయాలని చెప్పి మనం చేస్తూ అందరికీ విన్నవించుకుంటున్నాం. మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు 16వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు టీడీపీ కార్యకర్తలు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెట్టబట్టి గారు మరియు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. నిజంగా ఎంతో మంచి స్పందన ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏది లేదు. నిజంగా 16వ వార్డుకి వచ్చినట్టయితే ఇది కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా.
ఇక్కడికి చాలా మట్టుకు మున్సిపల్ తరఫున కూడా ఎన్నో ఫండ్స్ పెట్టడం జరిగింది. నిజంగా జీవన్ రెడ్డి గారు ఎలాగూ మహాకూటమి అధికారంలోకి వస్తుంది, జీవన్ రెడ్డి గారు మినిస్టర్ అవుతారు కాబట్టి తప్పకుండా అవుట్స్కట్స్ ఉన్న ఏరియాను మొత్తము ఏరియా ఏదైతే ఉన్నాయో కొన్ని వార్డ్స్ సంబంధించి దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చారు. కాబట్టి 16వ వార్డు కూడా అవుట్స్కట్స్ కిందికి వస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి గారు దత్తత తీసుకొని ఈ వార్డ్ అనేది డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 16వ వార్డ్ అనేది తప్పకుండా మంచి డెవలప్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. 50 కోట్లు తెచ్చాము అది ఇదని టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కోటి రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఎందుకంటే మా జగిత్యాల జిల్లా ఏర్పడింది, మున్సిపాలిటీ అనేది హెడ్ క్వార్టర్ అయింది. కాబట్టి తప్పకుండా ఈ డెవలపర్కి ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి నిధులు కేటాయించామని ఓన్లీ ఈ పేపర్ ప్రకటనలు మాత్రమే ఇవ్వడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చి చూసే ఏది కూడా ఒకటి కూడా డెవలప్ చేసిన ఇది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూస్తున్నా మనము 4 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి కూడా చేయలేని పరిస్థితుల్లో ముందస్తు ఎలక్షన్లకు కూడా వెళ్ళడం జరిగింది. మన నిధులు మన నియామకాలు మన ఉద్యోగాలు అన్నారు, ఏది కూడా నియామకాలు చేయలేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కూడా తెలంగాణ నినాదంతో వచ్చింది. ఇంటింట ఉద్యోగం అన్నారు. అదే ఆశ చూసి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లల బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏ ఒక్క ఉద్యోగానికి రాకుండా ప్రతి ఒక్కరిని కూడా యువతను రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. ఇప్పుడు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మహాకూటమికి మద్దతు తెలుపుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా మహాకూటమి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా నిన్నటికి సభలో అలాగే ఇక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్ గారు మహిళా మంత్రి లేదంటే మహిళా మంత్రి అవసరం లేదు, మాకు ఎంపీ ఉంది, ఒక ఎంపీ సరిపోతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఒక మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు ఎంపీ ఒకరు ఉంటే సరిపోతుందట. అంటే తెలంగాణలో ఒక ఎంపీ తప్ప వేరే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా ఎంపీ సంజయ్ కుమార్ దేన్ని చూసినా కానీ మా ఎంపీ ఉంటుంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అనేది అంటున్నారు. నిజంగా ఎంపీ పదవీ కాలం అనేది ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. 6 నెలల తర్వాత ఎంపీ పదవి అనేది పోతుంది. తర్వాత సంజయ్ కుమార్ గారు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అలాంటి ఏం చేయలేని అభ్యర్థి కన్నా ఎప్పుడూ మీలో ఉండి ప్రజలలో ఒక వ్యక్తిగా బతుకుతున్న జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఏ చిన్న సమస్య వచ్చినా తమ సమస్యగా భావించి తీర్చుతున్న జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న సభలో కూడా అంత పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది, సీఎం సభ. కానీ మహిళలందరినీ కూడా ఎండలో కూర్చోబెట్టి అంటే మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఎండలో కూర్చోబెట్టిన అంటే ఎలాగో మర్యాద ఇవ్వలేదు. కనీసం సభలకు కూడా టెంట్లు వేయలేని పరిస్థితిలో సభ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. నిజంగా కూడా అంటే ప్రతి దగ్గర కూడా మహిళల్ని అవమానిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా మహిళలందరూ దీన్ని గమనిస్తారు, బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ గవర్నమెంట్కి. తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి జీవన్ రెడ్డి గారిని ఘన మెజారిటీతో అసెంబ్లీకి పంపే ఊచి ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి అందరూ జీవన్ రెడ్డి గారు ఇంకోటి కూడా ఉంది ఏంటంటే